పునరుద్ధరిస్తారా జైలుకి వెళ్తారా? మీకు అందరు తెలిసిన ముచ్చటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూముల విషయంలో ఎంత పెద్ద వివాదం చెలరేగిందో. సో దానికి సంబంధించిన అంశం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ చెట్లు పెట్టాలి, పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు పోతారని చెప్పేసి అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ జైలుకు పోతారా? కంచగచ్చబౌలి కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టు వార్నింగ్. వేలాది చెట్లను నరికివేయలేదు, పునరుద్ధరణ మొదలైంది. మీ ఆదేశాల తర్వాత ఒక్క చెట్టు కూడా నరకలేదని తెలంగాణ వాదన. తదుపరి విచారణ జూలై 23 వరకు వాయిదా. రేవంత్ వల్లే అధికారులు జైలుకి వెళ్ళే దుస్థితి వచ్చిందని కేటీఆర్ అంటుండు. కేటీఆర్ వల్లనే చాలామంది అధికారులు దృష్టికి పోయే పరిస్థితి ఉందని జనాలు అనుకుంటారు. అటవీ భూములు ప్రైవేటుకు అప్పగించారా? సిట్ ఏర్పాటుపై ఏడాదిలోగా రికవరీ చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలకు యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశం. సో అటవీ భూములను ఏమైనా ప్రైవేట్లకు అప్పేపిరా అని చెప్పేసి అయితే గట్టిగా అడిగింది. అయితే ఇక్కడ కంచగచ్చబౌలి భూముల విషయంలో ఇక ప్రభుత్వం అక్కడ అడవులు పెంచడం తప్పితే వేరే అనివార్య పరిస్థితి ఏర్పడదు, వేరే పని చేసే పరిస్థితి అయితే కనబడతలేదు. సో ఏదేమైనా అది అక్కడ పబ్లిక్ అంటే అక్కడ స్టూడెంట్స్ తోటి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి యూనివర్సిటీకి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ గ్రౌండ్కి పోతే బాగుండేది. కాకపోతే సడన్గా పోయారు. సరే ఏదో జరిగింది, వివాదం జరిగింది. బట్ అల్టిమేట్గా అది ఎవరు సాధించిన విజయమైనా ప్రభుత్వము ఆ సోకాల్డ్ ప్రైవేట్ కంపెనీ దగ్గర కేసు గెలవపటికే ఆ 400 ఎకరాల భూమి అనేది మన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో మిగిలింది అనేది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక